మాతృదేవోభవ. సగము దేహమునిచ్చి సాష్టాంగపడగాని భార్యనియు ప్రేమ పంచబోదు. ఒక 25-30 ఏళ్లుగా ఆంధ్రదేశాన్ని ఒకే రకమైన సినిమాలు వెల్లువ ముంచెత్తుతాం. అన్ని ప్రేమ సినిమాలే. ఓ హీరో గారు వాడి చుట్టూ ఓ హీరోయిన్ అలా గిరగిర తిరుగుతూ ఉన్నాం. మనం 3 గంటలు చూస్తూ ఉన్నాం. అంతకుమించి హీరోయిన్ కి విలువ చదువు ఏమీ అక్కర్లేదు. ఊరికి ఆయన చుట్టూ తిరగడమే పని. ఇందులో మళ్ళీ 3 డ్యూయెట్లు 6 కాకిరెట్లు, 3 ఫైటింగులు 6 టైటింగులు. ఇవన్నీ అయ్యాక ఎప్పటికో మనం 2.5 గంటలు వదిలిపెడతాం. ఈ సినిమాలన్నీ చూశాక నాకు ఒక అనుమానం వచ్చింది. మీకు అనుమానం రావచ్చు. మీరు ఏదో సంప్రదాయ సాహిత్యవేత్త అంటున్నారు, సహస్రావధానం అంటున్నారు, సరస్వతి పుత్రుడు అంటున్నారు, మీరు సినిమాలు చూస్తారని. నేను సినిమాలు మరీ ఎక్కువగా చూడ, వారానికి 5-6 అంతకు మించి అవకాశం ఉంది. ఇగో శనాదివారాల్లో ఇలా పిలిచి ఇబ్బంది పెడుతున్నారు. లేకపోతే ఈ పాటికి సినిమా హాల్లో ఉండాల్సిన మాట. ఇవన్నీ చూశాక నాకు ఒక అనుమానం వచ్చింది. ఈ సినిమాల్లో అన్నా చెల్లెళ్ళ ప్రేమలు ఉంటాయి, అక్క చెల్లెళ్ళ ప్రేమలు ఉంటాయి, భార్యాభర్తల ప్రేమలు ఉంటాయి, ప్రేయసి ప్రియుల ప్రేమలు ఉంటాయి, ఎక్కువవే ఉంటాయి. ఇందులో ఏది నిజమైన ప్రేమో తేల్చుకుందామని గొప్ప సాంకేతిక శాస్త్రంలో అద్భుతమైన ప్రగతి సాధించిన విద్యార్థులు అందరూ ఉన్నారు కదా, మాకంటే అనుభవజ్ఞులు, పెద్దవాళ్ళు. ఏదో పెళ్లి అయిన దగ్గర నుంచి అభిమయంగా ఇలా ఉండిపోయా, ఏమో ప్రపంచం అర్థం కాక. అంతకుముందు ఏదో కొంచెం అర్థం అయ్యేది, ఆ తర్వాత ఏమో అర్థం కాకుండా పోయింది. అందుకని నేను అంటూ ఉంటాను సరదాగా, అర్థం కాదు కాబట్టి అర్థాంగి అంటారు, అర్థమైతే పూర్ణాంగి అని. అందుకని మా మాధవ పెద్ద సురేష్ కి నాకు బుర్ర పాడైపోయి ఇక్కడికి వచ్చాం ఒకసారి క్షాళన చేసుకుందామని. ఏది నిజమైన ప్రేమ, ఇన్ని రకాల ప్రేమలు ఉన్నాయి కదా, ఏది నిజమైన ప్రేమ తేల్చుకుందామని ఈ పద్యంతో మొదలు పెట్టాం. సగము దేహమునిచ్చి సాష్టాంగపడగాని భార్యనియు ప్రేమ పంచబోదు. ఉద్యోగ రంగంలో, వివాహ రంగంలో ప్రవేశించబోతున్న యువకులందరికీ శుభాకాంక్షలు. ముందే జాగ్రత్తగా ఉండాలి. భార్య కాళ్ళ మీద పడడానికి సిద్ధంగా ఉంటే కాపురాలు ఉంటే, లేకపోతే ఉండవు. వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు ఇంట్లో, మీ అమ్మ నాన్న ఉండడానికి వీల్లేదు. అలా అయితేనే ఉంటే, లేక ఉండవు. వాళ్ళ సంపాదన వాళ్ళ పుట్టింటికి పంపిస్తారు, నీ సంపాదన కుటుంబానికి ఖర్చు పెట్టాలి. అలా అయితేనే కాపురాలు ఉంటాయి, లేకపోతే ఉండవు. ఇందుకు సిద్ధపడితే పెళ్లిళ్ళు చేసుకోవాలి, లేకపోతే మానయ్యాలి. అంటే భార్య ప్రేమ కొన్ని షరతుల మీద ఆధారపడింది. పూర్వము ఉంది, ఇప్పుడు ఉంది. కొన్ని భర్త గారు ఏమన్నా తాళి కట్టిన పాపానికి లేదా పుణ్యానికి జీవితాంతం ఇలా ప్రేమిస్తూ ఉంటాడంటే అనుమానం. అడుగడుగున పడి మడుగుల తినగాని పతి దేవుడు కటాక్ష భావమిడరు. అడుగుడికి మడుగులొత్తడం అంటారు. తెలుగులో చక్కని జాతీయం. పూర్వం రాజమందిరం నుంచి మహారాజులు, రాణులు అందరూ వస్తుంటే వాళ్ళు అడుగులు ఎక్కడ కందిపోతాయో అని ఇస్త్రీ చేసిన చీరలు పరిచేవారు. ఆ ఇస్త్రీ చేసిన వస్త్రాలను మడుగులు అంటారు తెలుగులో మాట. మడుగు అంటే ఇస్త్రీ చేసిన బట్ట, ఉతికిన బట్ట. మడుగు చేరయందు మసిదాకినట్లు నన్నయ్య గారు ప్రయోగించాడు. దుర్యోధనుడు కౌరవ వంశంలో ఎలా పుట్టాడు అంటే తెల్లని వస్త్రంలో మసిమరకలా పుట్టేట్టువాడు. అందుకే అంత యుద్ధానికి కారణం అయ్యాడు. అలాగా మడుగు చేరయందు మసీదాకినట్లు ఉంటారు. మడుగులు అంటే ఉతికినటువంటి వస్త్రాలు. మన ఉతికిన వస్త్రాలు పరుస్తారు. అందుకని అడుగులకు మడుగులొత్తడం ఉంటారు. పూర్వం రాజకుమార్తెలు వాళ్ళు మంచం దిగుతూ ఉంటే వాళ్ళ అడుగులు ఎక్కడ కందిపోతాయని కింద బట్టలు పరిచేవారు. అందుకని అడుగులకు మడుగులొత్తడం అనే మాట వచ్చింది. అలాగే భార్య తాళిగట్టిన పుణ్యానికి భర్త అనేటువంటి పెద్ద మనిషికి తెల్లారగట్ట 5 మొదలు రాత్రి 10 గంటల వరకు చెప్పే సేవలు, చెప్పకూడని సేవలు, అడుగడుగునా సేవలు చేసినప్పటికీ ఈ పెద్ద మనిషి ఊ అంటాడో ఆ అంటాడో, ఇంకెక్కడైనా ఊ అన్నాడేమో నమ్మడానికి వీల్లేదు. అంటే అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి. మొగాడు అన్నవాడు అవ్వండి నమ్మడానికి వీల్లేదు, నాతో సహా. అందుకే కూడా వచ్చారు, ఎందుకైనా వచ్చినాయి. మరి భార్య ప్రేమలో షరతులు ఉన్నాయి, భర్త ప్రేమలో షరతులు ఉన్నాయి. పోనీ ఇక మేము యూనివర్సిటీలో, కాలేజీలో చదువుకుంటున్నామండి. నెహ్రూ గారి దగ్గర నుంచి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి దగ్గర నుంచి అబ్దుల్ కలాం వరకు అందరూ మాకు ఆదర్శమేనండి. మా అధ్యాపకులు ఉన్నారండి, చాలా గొప్ప వాళ్ళండి, ఆచార్యులండి. వారు మమ్మల్ని అభిమానిస్తారు, ప్రేమిస్తారంటే అధ్యాపకులు కూడా ఊరికే ఎవరిని అభిమానించరమ్మా. చదువులో సేవలో శ్రద్ధ చూపిన గాని గురు కటాక్షమును దొరకబోదు. సాధారణంగా అధ్యాపకులు బాగా చదివే వాళ్ళనే అభిమానిస్తారు. నేను 30 ఏళ్ళుగా రంగంలో ఉంటున్న వాళ్ళని ఏం చదవకపోతే ఏం అభిమానిస్తాం? పైగా మా అధ్యాపకులకు లక్షణం ఉంటుంది, చదవగానే సరిపోలేదు, కాస్త మాకు సొంత పనులు కూడా చేసి పెట్టారు. సోమవారం సంతకెళ్ళి కూరగాయలు తెమ్మంటే తేవాలి.
ఏదైనా కాస్త సహకారం చేయమంటే చేయాలి, ఆన్లైన్లో ఏదైనా బుక్ చేయమంటే చేయాలి, డబ్బులు నువ్వు ఇచ్చుకోవాలి. అటువంటిది ఏమైనా ఇస్తే 2 మార్కులు ఎక్కువేస్తాం, మాకు ఆ లక్షణం ఉంటుంది ఎప్పటికీ కూడా. వేయకపోతే తగ్గించేస్తాం. బాగా మార్కులు వస్తే మేము వేసామంటాం, తక్కువ మార్కులు వస్తే నీ కర్మ అంటాం. ఇది అధ్యాపక వృత్తిలో బాగా ఉంటుంది, అనుమానం ఏం లేదు. డాక్టర్ వృత్తిలో ఉన్నవాడు ఏదైనా పొరపాటుని ఆయన చేతిలో ఒకటి ప్రాణం పోయిందనుకో వెంటనే కేసెట్టేస్తారు, అనుమానం లేదు. మేము ఇంతవరకు అధ్యాపక వృత్తిలో ఉన్న వాళ్ళం కొన్ని దశాబ్దాలుగా ఎంతో మందిని ఫెయిల్ చేసినా సరే మమ్మల్ని ఎవరు కేసు పెట్టలేదు, ఏమీ అనలేదు ఇంతవరకు. ఉపాధ్యాయ వృత్తి అంత సుఖమైంది, అందుకే 30 ఏళ్ళుగా వదలకుండా అందులోనే ఉంటున్నాం. ఫెయిల్ అయితే నీ కర్మ, పాస్ అయితే మా గొప్ప, 2 బాగుంటాయి బ్రహ్మాండంగా. మరి అధ్యాపకులు ఏమైనా ఉచితంగా ప్రేమిస్తారా, అభిమానిస్తారా అంటే అదేం లేదండి. చదువులో సేవలో శ్రద్ధ చూపిన గాని గురు కటాక్షమును దొరకబోదు. బాగా చదివితే అభిమానిస్తారు, శుశ్రూష సేవ కూడా చేస్తే అభిమానిస్తారు. అందుకే ఉపాధ్యాయుల ప్రేమలో కూడా కొన్ని షరతులు ఉంటాయి. పోనీ ఈ లోకాన్నంతటిని సృష్టించినటువంటిది తిరుపతి వెంకటేశ్వర స్వామి మహానుభావుడు, ఆయనకి ఏమి ఇయ్యక్కల, లోకమంతా అయింది. భగవంతుడు ఏమన్నా మన ఏమన్నా ఉచితంగా ప్రేమిస్తారా? అంతేకాదు, మీకు ఈ వయసులో స్నేహితులు ఎక్కువ, బాగా తల్లి కంటే తండ్రి కంటే అందరికంటే స్నేహితులు ఎక్కువ. అందుకే నా స్నేహితులు మాకు ఎక్కువ అండి, మా స్నేహితులు మమ్మల్ని బాగా అభిమానిస్తారు అంటే ప్రత్యుపకారాల ఫలములందిన గాని ప్రాణమిత్రులనైనా పలుకబోరు. ఈ రోజుల్లో స్నేహితులు కూడా ఎలా ఉంటారు అంటే, మా ఇంటికి వచ్చావు నాకేం తెచ్చావు, మీ ఇంటికి వచ్చాను నాకేమి ఇచ్చావు, 2 వాడికే. మా ఇంటికి వచ్చావు నాకేం తెచ్చావు, మీ ఇంటికి వచ్చాను నాకేమి ఇచ్చావు, 2 వాడికే, మనకేం లేదు ఇక్కడ. మన ఇంటికి వాడు వచ్చినా మనమే ఇయ్యాలి, వాడి ఇంటికి మనం వెళ్ళినా మనమే పెట్టుకెళ్ళాలి. మన నుంచి ఏదో ఆశించే మిత్రులు తప్ప మనకేదో జీవితాంతం స్నేహం చేద్దామనే వాళ్ళు ఎవరు లేరు. 20 ఏళ్లలో ఇంజనీరింగ్ కాలేజీలో ఉండగా ఏర్పడిన స్నేహాలు 70 ఏళ్ల వరకు ఆ స్నేహాలు అలాగే మిగలగలిగితే అది నిజమైన స్నేహం కింద లెక్క. అది స్నేహం అంటే. అటువంటి స్నేహితులను ఒక్కడిని సంపాదించుకుంటే చాలు, జీవితం అంతా సుఖంగా గడపచ్చు, అనుమానం వెళ్ళ. కష్టం వచ్చినా సుఖం వచ్చినా, డబ్బు ఉన్నా లేకపోయినా, అనారోగ్యంతో ఉన్నా ఆరోగ్యంతో ఉన్నా, పదవులు పీఠాలు ఉన్నా లేకపోయినా, అత్యున్నత పీఠం మీద కూర్చున్నా అన్నవరం మెట్ల మీద కూర్చున్నా ఒకేలా ప్రేమించగలిగినటువంటి మిత్రుడు ఉంటే ఆ జీవితంలో వాడు అదృష్టవంతుడి కింద లెక్క. అటువంటి స్నేహితులను సంపాదించాలి. ఆడైనా మగైనా ఎవరైనా పర్వాలేదు. స్నేహం అంటే ఇది. అంతేగాని 4 డబ్బులు ఉన్నప్పుడు మన దగ్గర చేరడం, పబ్బన్నం క్లబ్బన్నం అయిపోగానే ఖాళీ చేసేయడం, ఇది కాదు స్నేహాలు. ఇక్కడ పుట్టినరోజు ఫంక్షన్ అన్నావు, 1 లక్ష రూపాయలు మన చేత ఖర్చు పెంచడం బ్రహ్మాండంగా జరిగిందన్నావు, వాట్సాప్ లో అందరికి పంపడం, 10 బొట్టన వేళ్ళు పైకి 10 బొట్టన వేళ్ళు కిందికి పెట్టడం, ఎక్కడ లైక్ అన్నావు డిజలైక్ అన్నావు, ఇది కాదు స్నేహం అంటే. 20 ఏళ్లప్పుడు సంపాదించిన స్నేహితుడు 70 ఏళ్ల వరకు మిగలగలిగితే కుటుంబ మిత్రుడుగా అది నువ్వు జీవితంలో ఘన విజయం సాధించినట్టు లెక్క. అంటే స్నేహితుల ప్రేమను కూడా నమ్మడానికి వీల్లేదు. భార్య ప్రేమలో షరతులు ఉన్నాయి, భర్త ప్రేమలో షరతులు ఉన్నాయి, ఉపాధ్యాయుల ప్రేమలో షరతులు ఉన్నాయి, స్నేహితుల ప్రేమలో షరతులు ఉన్నాయి. ఈ సృష్టి అంతా మనకి ఇచ్చినటువంటిది శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ భగవంతుడు ఏమన్నా మన ఉచితంగా ప్రేమిస్తాడా, అనుగ్రహిస్తాడా అంటే అది అనుమానమేనండి. అనుగ్రహించిన దాఖలాలు ఏం లేవు అలాగ, అంత ఉచితంగా అంత తేలిగ్గా. కడకు భగవంతుడైన యోగాగ్నియందు కమలిపోయిననే గాని కానబడడు. 8 ఏళ్ల ధ్రువుడి దగ్గర నుంచి 80 ఏళ్లు బతికిన భీష్ముడి వరకు ఎంత తపస్సు చేస్తే, ఎంత నిరాహార దీక్ష చేస్తే, ఎంత బ్రహ్మచర్యాన్ని పాటిస్తే, తోడు నీడ లేకుండా కృంగి కృషించిపోయి ప్రార్థనలు చేస్తే చిట్ట చివరిలో దర్శనం ఇచ్చారండి ఆ పెద్ద మనిషి దేవుడు అనేవాడు. ఆయన మాత్రం ఉచితంగా ఎందుకు కనిపిస్తారండి అంటే దేవుడు కూడా మన నుంచి ఏదో ఆశిస్తూ ఉన్నాడు. ఇన్ని రకాల ఆశించేటువంటి ప్రేమల మధ్యలో ఏమీ ఆశించకుండా మనకి లభిస్తున్నది ఒకటే ఒక ప్రేమ. తనకు పుట్టుటే చాలు అది ఘనత ఎనొచ్చు, తనకు పుట్టుటే చాలు అది ఘనత ఎనొచ్చు, మనల ప్రేమించును ఒక తల్లి మాత్రమవని. తనకు పుట్టుటే చాలు అది ఘనత ఎనొచ్చు, మనల ప్రేమించును ఒక తల్లి మాత్రమవని. నువ్వు నాకు పుట్టావు, అదే చాలు నాన్న నేను నిన్ను ప్రేమించడానికి. నువ్వు కుంటివాడువేనా గుడ్డివాడువేనా, నీకు డబ్బున్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, చదువు వచ్చినా రాకపోయినా, ఎవరు నీతో ఉన్నా ఎవరు నిన్ను విడిచి వెళ్ళినా, కన్నందుకు నేనుంటాను రా జీవితం అంతా అన్నంత వరకు అనగలిగింది ఒక్క తల్లి ప్రేమ మాత్రమే. ఏమీ ఆశించకుండా లభిస్తుంది. అటువంటి తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఈ విద్యార్థులందరినీ కలకాలం ఆయురారోగ్య భోగ భాగ్యాలతో వర్ధిల్లేలా ఆశీర్వదిస్తుంది అని ఆశిస్తూ ఒక్క మాట, 12 గంటలకు మీ ఉపన్యాసం అయిపోతుందని చెప్పారు. అయిపోవడానికి ఇంకా 20 నిమిషాలు ఉంది. అంచేది ఇది ఆపేసే సమయం కానీ మొదలెట్టే సమయం కాదు నిజానికి. కానీ ఇప్పటికైనా మైక్ ఇచ్చినందుకు కార్యకర్తలకు ధన్యవాదాలు. మూసటి వేళ కానిది మొదలు తీసడి వేళ కాదు,
మూసెడి వేళ కానిది మూతలు తీసెడి వేళ కాదు, ఆ దోషమున అది కాదు. నేను పొద్దున శుభ్రంగా కాచిగూడ ఎక్స్ప్రెస్ లో 5:30కే దిగి హోటల్లో శుభ్రంగా స్నానం చేసి 8:30కి వచ్చి కూర్చున్నాను. నాకేం ఇబ్బంది లేదు. దోషం మాత్రం నాది కాదు. మూసెడి వేళ కానిది మూతలు తీసెడి వేళ కాదు, ఆ దోషమున అది కాదు. అయిన దుందుడు కుంబడబోవను, అయిన దుందుడు కుంబడబోవను, ఎట్టి సంత్రాసము లేక పద్యముల ప్రాణము పెట్టి వచించువాడ, ఎట్టి సంత్రాసము లేక పద్యముల ప్రాణము పెట్టి వచించువాడ, మీకోసము వచ్చి తిన్, మీకోసము వచ్చి తిన్. మూసెడి వేళ కానిది మూతలు తీసెడి వేళ కాదు, ఆ దోషమున అది కాదు. అయిన దుందుడు కుంబడబోవను, ఎట్టి సంత్రాసము లేక పద్యముల ప్రాణము పెట్టి వచించువాడ, మీకోసము వచ్చి తిన్, కవిత కోసము వచ్చి ఊర్మి చూపుడి. కాస్త ఓపికగా 4 ముక్కలు వినగలిగితే నాకు ఇచ్చినటువంటి 1.5 సమయంలో నేను జీవితంలో ఉండే ప్రతి సమస్యకి మీకు మీ తల్లిలా తండ్రిలా సమాధానం చెబుతా. ఖచ్చితమైన గ్యారంటీ ఇస్తున్నాను. ఈవేళ ఈ ప్రసంగం విన్నటువంటి యువకుడు ఎవరైనా వారు నాకు కన్న పిల్లలతో సమానం. నా 2 కొడుకులే ఇక్కడ ఉండి వింటున్నారు నేను అనుకుంటున్నా. అందుకని నేను మాట్లాడదు. ఈ పిల్లలందరి రూపంలో మా శ్రీశ్రీ, మా గురజాడ, మా 2 పిల్లలే నాకు కనపడుతున్నారు. నేను నా పిల్లలకి చెబుతున్నాను తప్ప వేరే ఎవరికో చెబుతున్నానని నేను అనుకోడాల. ఇవాళ ఆధునిక జీవితం ఎంత ఆందోళన సహితంగా ఉందో మీకు తెలుసు. ఆహారం కల్తీ, కూరగాయలు కల్తీ, ఊరగాయలు కల్తీ, అన్నీ కల్తీ. మనుషులు కల్తీ, మాటలు కల్తీ. కారణం మనిషి మనస్సు కల్తీ అయింది. ప్రతి వాళ్ళకి ఇవాళ బాగా పట్టుకున్నది ఏమిటంటే డబ్బు సంపాదించడం వల్ల, డబ్బు సంపాదించడం వల్ల, డబ్బు సంపాదించడం వల్ల. అది కూడా వీలైనంత తొందరగా 2 నిమిషాల్లో 2 కోట్లు ఎలా వస్తాయి? వాళ్ళు చంపేస్తే వస్తాయి. చంపేయి. తల్లిని చంపేస్తే ఆస్తి వస్తుంది. చంపేయి. ముసలావిడ ఏం చేస్తుంది? ఇప్పుడు ఉండి వేసేయి. నువ్వు ఇంత చదువుకున్నావు కదా అంటే చదువుకున్నావు అందుకేగా వేసేయి. చదువులు ఎక్కడ తల్లిని చంపొద్దని చెప్పలేదండి. మన పాఠ్య ప్రణాళికలు ఎక్కడా లేవు. ఎంతసేపు ఇంగ్లీష్ మీడియం ర్యాంకులు 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 ర్యాంకులు. యూ గెట్ ఫస్ట్ ర్యాంక్, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి. అంతే. ఈ ర్యాంక్ రావడం కోసం ఎంతమందిని తొక్కేసినా పర్వాలేదు. కానీ ఈ ఆందోళన ఇదివరకే ఉంటుంటే ఇక్కడ మనం సరస్వతి విగ్రహాన్ని పెట్టుకుని, ఆ తల్లి విగ్రహాన్ని పెట్టుకుని ఇంత పూజ చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన అవసరం లేదు. మన దేశం కోల్పోయింది వాడి విగ్రహాన్ని కాదండి, సరస్వతి లక్షణాలను కోల్పోయింది. ఒక్కసారి ఆ విగ్రహాన్ని చూడండి. మీరు దండలేసి దండాలు పెట్టడం కాదమ్మా. ఆ విగ్రహానికి 4 చేతులు ఉంటాయి. 4 చేతుల్లో ఉన్నాయి. ఓ చేతిలో పుస్తకం ఉంది, ఓ చేతిలో జపమాల ఉంది, 2 చేతుల్లో వీణ ఉంది. ఆ తల్లికి ఆ లక్షణాలు మనకు అర్థమైతే సరస్వతి పుత్రుడుగా, సరస్వతి సేవకులుగా ఆందోళన చెందే సమస్య లేదండి. 60 ఏళ్ళు వేళ నేను షష్ఠపూర్తి జరుపుకున్నాను ఆనందంగా. 300 అష్టావధానాలు చేశాను, 10 శతావధానాలు చేశాను. 1000 మంది విద్యార్థులు కాదమ్మా విద్వాంసులు కూర్చొని ఉంటే వాళ్ళు 1000 పద్యాలు చెప్పమని అడిగితే ఒక్కొక్కరికి పద్యం 4 వాయిదాల్లో చెప్పి 4-5 20 రోజుల్లో 1000 పద్యాలు పూర్తి చేసి చివరి ఒకే రోజున ఉదయం 9 నుంచి రాత్రి 9లోగా అన్ని పద్యాలు ఏకదాటిగా అప్పగించగలిగాం. అది సహస్రావధాని అంటే లెక్క. అంత పరిశ్రమ చేసినప్పుడు కూడా, అంత సాహసం చేసినప్పుడు కూడా, చేసింది 25 ఏళ్ళేంది. ఇప్పటికి తలుచుకుంటే నేనే చేశానా నాకే అనిపిస్తుంది చూస్తే. చేసింది నేనేనా అని. కానీ ఎందుకని చేయగలిగామంటే మీ ఎదురుగా రాతి బొమ్మలా ఉన్న అమ్మవారి కారణంగా చేయగలిగామమ్మా. అందులో సందేహం లేదు. ఆవిడ బొమ్మ కాదు, సాక్షాత్తు అమ్మవారు. మన విగ్రహారాధనలో మనం ఎంతసేపు వాటిని బొమ్మలుగా భావించి వాటిని ఆకులు వేద్దామా, పువ్వులు వేద్దామా, పసుపు వేద్దామా, కుంకం వేద్దామా, పరుపు వేద్దామా, మంచం వేద్దామా, మనం బయటికి పారిపోదామా? ఇదే గొడవ. 1,00,000 పత్రి పూజ చేసి నువ్వు బయటికి పారిపో, ప్రసాదం పంపించి, అంతే లెక్క. ఆ విగ్రహం ఏమిటి, ఆ తత్వం ఏమిటి, అందులో ఏమున్నా ఇవేవి మనం అర్థం చేసుకుంటే విద్య మొత్తం అర్థం అవుతుంది. ఇవాళ జయంతి కాదు, ఇంజనీరింగ్ కాదు, ఏ విద్య చదివిన ఏ విద్యార్థి జీవితంలో ఆందోళనకి లోనుగాడు. ఖచ్చితంగా జీవితంలో విజయం సాధించి తీరుతాడు. మన భారతీయ సంస్కృతిలోనే ఆ విశేషం ఉంది. దాన్నే బొమ్మరపోతన గారు భాగవతంలో వర్ణిస్తున్నాడు. ఆ తల్లిని చూడండి ఒక్కసారి. చోళితలంగు నిన్ను దుడు సోకగ మొక్కిలు తింతు సైకత శ్రేణిని చెంచరీక జయ
సుందరమేని రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వానికి అక్షదామ సుఖ వారిజ పుస్తకరమ్య పాణికి. 4 చేతుల్లో 4 వస్తువులు ధరించిన సరస్వతీదేవికి నమస్కారం అన్నారు బొమ్మరిపోతాను. ఏమిటా వస్తువులు? అక్షదామ జపమాల, సుఖ చిలుక, వారిజ పద్మ, పుస్తక గ్రంథం, ఈ 4 ధరించిన సరస్వతి. ఇప్పుడు ఈ సరస్వతీదేవిని చూడండి మీరు. ఈ చేతిలో జపమాల ఉంటుంది ఖచ్చితంగా, కుడి చేయి పైకెత్తి ఉంటుంది, అందులో జపమాల ఉంటుంది, ఆవిడ తిప్పుతూ ఉంటుంది ఇలాగా. ఈ కింద ఓ చేయి ఉంటుంది, ఈ చేతిలో పుస్తకం ఉంటుంది, ఈ 2 ఖచ్చితంగా ఉంటాయి. కానీ మధ్యలో ఉన్న చిలుక పద్మానికి బదులుగా వీణ ఉంది. కారణం, ఈవిడ లౌకిక సరస్వతి, లోకంలో విద్యలకు అధిష్టాన దేవత. అందుకే మనం కళాశాలలో ఈ రూపాన్నే ఆరాధన చేస్తాం. కానీ ఆత్మజ్ఞానం పొందే విద్య వేరే ఉంది, దాన్ని అధ్యాత్మ విద్య, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అంటారు. ఆ స్పిరిచువల్ ఎడ్యుకేషన్, అధ్యాత్మ విద్యకు మూలమైన దేవత పేరు సరస్వతి కాదు, శారద. వైదిక విద్యార్థి దేవత శారద, లౌకిక విద్యార్థి దేవత సరస్వతి. ఆ శారదాదేవి ఆ చేతులు మీరు చూసి శృంగేరి పీఠం వారు ప్రకటిస్తారు శారదాదేవి చిత్రాన్ని. ఆ చిత్రాన్ని చూస్తే ఆవిడ ఇలా వీణ పట్టుకుని ఉండదు, ఆవిడ 4 చేతుల్లో 4 వస్తువులు ఖచ్చితంగా ఈ చిలుక, పద్మం, పుస్తకం, జపమాల ఉంటాయి. ఆ తర్వాత లౌకిక విద్యతో పాటుగా సంగీతాన్ని కూడా చేర్చి వీణను కూడా ఆవిడ 2 చేతుల్లో పెట్టారు. సంగీతానికి వీణ ప్రత్యేక, సాహిత్యానికి పుస్తకం ప్రత్యేక, ఈ జపమాల అధ్యాత్మ విద్యకి ప్రత్యేక. నువ్వు సాహిత్యం నేర్చుకో, సంగీతం నేర్చుకో, ఏం నేర్చుకో, అంతిమంగా నేనెవరు అనే 4 అక్షరాల ప్రశ్నకి, హూయామై అనే ప్రశ్నకి అంతిమంగా ఆత్మస్వరూపమైన జవాబు దొరికే వరకు మన విద్య ముగియనట్టే లెక్క. అందుకే మీ విద్యాలయంలో, యూనివర్సిటీలో చాలా చోట్ల ఏమి రాశారో గమనించండి. నేను గమనించాను. విద్యా అమృతమశ్నుతి, విద్యా అమృతమశ్నుతి. ఇది నాకు వీసీ గారి మందిరం సహా, సభా మందిరం సహా, సమావేశ మందిరం సహా అన్ని చోట్ల కనపడింది విద్యా అమృతమశ్నుతి. ఈ అర్థం ఒకటి తెలుసుంటే చాలు కదా, ఇంకేముంది నేను మాట్లాడేది అనుకున్నాను. విద్యా అమృతమశ్నుతి, విద్య వల్ల అమృతత్వాన్ని పొందాలి. కానీ ఇవాళ విద్యార్థులు మృతత్వాన్ని పొందుతున్నారమ్మా, నా బిడ్డలుగా భావించి బాధపడుతూ చెబుతున్నా. ఒక ర్యాంకు రాకపోతే చాలు, ఒక మార్కు తగ్గితే చాలు, అనుకున్న అమ్మాయి ప్రేమించకపోతే చాలు, అనుకున్న అబ్బాయి ఐ లవ్ యూ చెప్పకపోతే చాలు, దానికి తల్లిదండ్రులు అంగీకరించకపోతే చాలు, వెంటనే సీలింగ్ ఫేనాయ విద్మహే చున్నీ ఘంటాయ ధీమహి తన్నో చావు ప్రచోదయాతు అయిపోయినట్టే లెక్క. ఏదైనా ఒక్క చిన్న విషయంలో తేడా రాగానే సరిపోవడానికి సిద్ధపడుతున్నామే. మరి ప్రతి గోడ మీద విద్య అమృతం వస్తుంది, అమృతం ఎక్కడుంది? మృతం తప్ప. నువ్వు నిజంగా చదువుకుంటే అమృతత్వాన్ని పొందాలి కదా, మృతిని ఎందుకు ఆహ్వానిస్తున్నావు? ఎందుకంత భయపడుతున్నావు జీవితానికి? సమస్త వేదాంత శాస్త్రాలు జగన్మిథ్య అని చెప్పాయి. జగత్తు మిథ్య, జీవితం ఒక స్వప్నం, నథింగ్ బట్ ఎ డ్రీమ్. ఇప్పుడు నేను మాట్లాడడం, మీరు వినడం సహా సమస్తము కలే. నాకు ఇచ్చే పారితోషికం ఒకటే సత్యం, అది కళ అనుకుంటే కష్టం. అన్ని కళ అయినప్పుడు ఎందుకంత భయపడాలి? అది కళను అర్థమైతే కదా. అదేదో సొంతం, అదేదో సౌభాగ్యం, అదేదో పీకేద్దాం, అదేదో నాకేద్దాం, ఇదే గొడవ. ఆ భోగం, ఇంకేదో తినేద్దాం, ఇంకేదో అనుభవించేద్దాం, ఇంకేదో తాగేద్దాం, ఇంకేదో అనుభవించేద్దాం, అక్కడేదో ఉందుట, ఇక్కడేదో ఉందుట. అందుకని చివరికి ఎలా మారింది? ఉద్యోగం గ్యారంటీ కాదు, వివాహం కూడా గ్యారంటీ కాకుండా పోయింది. వివాహంలో కూడా అపశృతులు బయలుదేరుతున్నాయి. ఇవాళ మావిడాకులు, రేపు విడాకులు. ఇవాళ పెళ్లి చేసాం, మావిడాకులు కొట్టాం, రేపొద్దున విడాకులు అవుతున్నాయి ఏడాది తిరగకుండా. ఇవాళ 3 ఏళ్ళు ఎవరైనా కలిసి కాపురం చేస్తే పద్మశ్రీ ఇచ్చేయచ్చు. ఇంకా 10 ఏళ్ళు కాపురం చేశాను అనుకోండి, భారతరత్న తిరుగులేదు. అయ్యి బాబాయ్, 10 years with the same person, is it possible? వెంటనే ఆశ్చర్యపోతారు మన యువకులు. 10 ఏళ్ళ ఒక్కరితో కాపురం ఎలా సాధ్యమైంది? ఇక్కడ 60 ఏళ్ళ వాళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూర్చున్నారా? వాళ్ళని అడిగితే చెబుతారు వాళ్ళ వయస్సు 60 కాదమ్మా, వాళ్ళ పెళ్ళి 60 ఏళ్ళే. అదే భర్త, అదే భార్య, అదే అనారోగ్యాలు, అదే ఆరోగ్యాలు, అదే ఆస్తులు, అదే అప్పులు, అదే సంతానం లేకపోవడాలు, అదే సౌభాగ్యాలు, అదే దౌర్భాగ్యాలు, అన్నిటినీ వాళ్ళు తట్టుకున్నారండి. మనం ఈ చిన్నదాన్ని తట్టుకోలేకపోతున్నాం. ఒక్క నిమిషం కరెంటు పోయిందంటే ఏం లేస్తాం? మన ఓపిక ఒక్కటి చాలు పరీక్ష. ఒక్క నిమిషం కరెంటు పోతే తట్టుకోలేము, చెమట పడితే తట్టుకోలేము, వేడి వస్తే తట్టుకోలేము, రేపు పొద్దున కష్టం వస్తే ఎలా తట్టుకుంటామమ్మా? ఆ తట్టుకునే
తెలిసేలా చేసేది విద్య. అందుకే విద్యకి నిర్వచనం ఏం చెబుతున్నారు అంటే అమ్మవారి చేతిలో 4 ఉన్నాయండి. అక్షధామ సుఖ వారిజ పుస్తకరమ్యపానికి 4 ఎందుకు ఉంటాయంటే భారతీయుడైన వాడికి ప్రత్యేకంగా వైదిక ఋషులు హిందూ ధర్మం చెప్పిన మాటమ్మ 4 పురుషార్థాలు సాధించాలి మనం ఎవరైనా సరే. పురుషార్థాలు అంటే మగవాడు అనుకోండి, పొరపాటు మాట. పురుష శబ్దం వేదంలో, శాస్త్రంలో, పురాణంలో ఎక్కడొచ్చినా మనిషి అని అర్థం, మగవాడు అని అర్థం కాదు. పురుష అంటే మనిషి, జీవుడు అని అర్థం. ఆడ మగ అందరికీ ఒకటే. ఏమిటవి? ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఈ 4 సాధించాలి. ఇది జీవిత లక్ష్యం. ఇంజనీర్ అవ్వడం, డాక్టర్ అవ్వడం, నెంబర్ 1 అవ్వడం ఇది లక్ష్యం కాదు. అమెరికా వెళ్ళడం, ఆస్ట్రేలియా వెళ్ళడం, తల్లి పోయినా తండ్రి పోయినా తిరిగి రాకుండా ఉండడం ఇది కాదు లక్ష్యం. ఇక్కడ నాకు ఖాళీ లేదనడం, బిజినెస్ అనడం ఇది కాదు. ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఈ ధర్మం నువ్వు నెరవేర్చావా? ప్రతి వాళ్ళకు ఒక ధర్మం ఉందండి. విద్యార్థికి ఒక ధర్మం ఉంది. ఏరేయడం కేకరేయడం కాదు కదా ధర్మం. క్రమశిక్షణతో ఉండడం ధర్మం, అది తత్వం. ఉపాధ్యాయుడిగా ధర్మం ఉంది. సమయానికి రావాలి, పాఠం చెప్పాలి. ఆయన ఏమంటాడు? స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ లేదండి. స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ లేదు, నీకు ఇంట్రెస్ట్ లేదో నీ పాఠం నువ్వు చెప్పరాదా? ఎందుకు వచ్చిన గొడవది? అంటే ఇంట్రెస్ట్ లేదు వాడికి ఇంట్రెస్ట్ మనకేమైతే మీరు అందరికీ ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలుసా అమ్మా. నేను మాట ఇచ్చాను, వచ్చాను. 10 కాదు 12 మాట్లాడమన్నా మాట్లాడతాను. నాకు ఇచ్చిన సమయం నేను మాట్లాడతాను. నా బాధ్యత నేను చెయ్యాలి, నా ధర్మం అది. తేడా ఉంటే మిగిలిన వాళ్ళు చూసుకుంటాను. పాఠం చెప్పినా అంతే, పాఠం విన్నా అంతే, వంట చేసినా అంతే, అన్నం తిన్నా అంతే. మన ధర్మాన్ని మనం చెయ్యాలి. ఆ ధర్మం ద్వారానే అర్థం డబ్బు సంపాదించాలి. ధర్మమైన కార్యక్రమం ద్వారా అర్థం డబ్బు సంపాదించాలి. అధర్మంగా డబ్బు సంపాదించాలని ఆలోచించకూడదు. ఇవాళ దురదృష్టవశాత్తు ఈ విద్యార్థులు నేను ఒక్క నింద చేయనండి. ఇంగ్లీష్ మీడియం కారణంగా, ఎల్కేజీ కారణంగా చిన్నప్పటి నుంచి నేర్పేసింది ఏమిటంటే నువ్వు ఎంత సంపాదించావనేది ముఖ్యం, ఎలా సంపాదించావనేది ముఖ్యం కాదని చెప్పారండి. చెప్పావా లేదా? మన ఓటమి మనం అంగీకరిస్తాం. నువ్వు సంపాదించు, గెట్ ఫస్ట్ ర్యాంక్, 1000 శాలరీ, 1 lakh శాలరీ, 1 crore శాలరీ. అంతే తప్ప ఎందుకంత జీతం ఇదంతా ఏం చేసుకుంటాం? ఈ డబ్బంతా ఏం చేసుకో అక్కర్లేదండి. సంపాదించాలి. మరి బిల్ గేట్స్ ఎంత సంపాదించాడు, వాటర్ గేట్ ఎంత సంపాదించాడు, మెయిన్ గేట్ ఎంత సంపాదించాడు, దొడ్డి గేట్ ఎంత సంపాదించాడు. సంపాదించిన వాళ్ళనే మనకు ఉదాహరణగా చూపించారు. కానీ ఏమీ సంపాదించకుండా, సంపాదన మీద దృష్టి లేకుండా కేవలం ప్రాచీన సంప్రదాయాన్ని నమ్ముకుని ఇవాళ యూనివర్సిటీకి ఒక గీతాన్ని రాయమంటే పరమ నిరాడంబరమైన సాహితీమూర్తిగా, భారతీయ సంస్కృతి ప్రత్యేకగా మా ఎంగన్న గారి చుట్టూ 5 నిమిషాలు నిలబడి మాట్లాడితే మనం ఎంత ఆనందించామండి. ఆయన నాకంటే వయస్సులో ఎంత పెద్ద ఆయన. నేను రాగానే లేచి నిలబడి నాకు స్వాగతం చెప్పి నమస్కారం చెబుతున్నారు. పొద్దున నేను కారు దిగినప్పుడే. మీరు పెద్దవాళ్ళు ఏంటి, మీరు సరస్వతి పుత్రుడు అండి అంటారు. మా వయోగాథాలు చూడలేదండి, జ్ఞానాన్ని పట్టించుకున్నాను తప్ప. ఇవాళ ఉందా? ఆశ్చర్యకరంగా ఉంటుందమ్మా. 20 ఏళ్ళ కూరలు వస్తాడు, నాకు చెయ్యి చాపుతాడు. నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అతనికి ఎంత ధైర్యం ఉండాలండి? అదేం సంస్కారం అసలు? నాకు నువ్వు చెయ్యి చాపుతావు. నేను గర్ల్ ఫ్రెండ్ అనా, బాయ్ ఫ్రెండ్ అనా? నాకు చెయ్యి చాపుతావా? నా వయస్సు ఏమిటి, నీ వయస్సు ఏమిటి, నువ్వు నాకు చెయ్యి చాపుతావా? నీ చేతులు నేను ముట్టుకోవాలా? అవసరమా? అది ఎప్పుడు కడిగావో నాకు తెలుసా? గట్టిగా మారుతాను ఖచ్చితంగా. చేతులు చాపకూడదు ఎవరికి. నమస్కారం చేయాలి, మన సంస్కారం అది. ఖచ్చితంగా నమస్కారం చేయాలి, అలవాటు చేసుకోండి ముందు. అది కొన్ని మన వయస్సు వాడైతే వేరే విషయం. 70 ఏళ్ళ వాడు కూడా షేక్ హ్యాండే. బాలసుబ్రహ్మణ్యం వచ్చినా షేక్ హ్యాండేనా? 50,000 పాటలు పాడేటమ్మా పెద్ద మనిషి బాలసుబ్రహ్మణ్యాన్ని మీరు షేక్ హ్యాండ్ ఇస్తారా? కాళ్ళకి దండం పెట్టాలి, అనుమతిస్తే. లేదా 2 చేతులు జోడించి నమస్కారం పెట్టాలి, అది సంస్కారం. అబ్బాయి ఎవడు కనపడితే వాడికి షేక్ హ్యాండ్ ఇవ్వడం, వాడు భుజం మీద చేయడం, సెల్ఫీ దిగడం, వాడు మూతిలో మూతెట్టి. పెద్దవాళ్ళకు సెల్ఫీ దిగుతావా? అదే అవసరం. ఈ మొహం కోరుకుంటేది, ఆ మొహం కోతి మొహం అయింది. ఇంత చేస్తే ఆ సెల్ఫీలో ఒక్క మొహం సరిగ్గా రాదని కోడిగుడ్డు మొహాలే వస్తాయి. ముందు ఇది నేర్చుకోవాలండి. పెద్దవాళ్ళు నీకంటే వయస్సులో పెద్దవాళ్ళు, ఆడ మగ ఎవరు కనపడినా సరే 2 చేతులు జోడించి నమస్కారం చేయాలండి. చేయి చాపకూడదు పొరపాటును కూడా. ఇది మన సంస్కారమే కాదు, మన పద్ధతి కాదు, విదేశీ పద్ధతి అది. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోతారమ్మా, వాళ్ళు చలి దేశాలు. లండన్ లో చలి, అమెరికాలో చలి, ఆస్ట్రేలియాలో చలి, జీవితం అంతా చలి వాళ్ళకి. ఆ చలికి ఏమిటంటే ఎదురువాడితో చేయగలపగానే కాస్త వెచ్చగా ఉంటుంది. మనకు ఆ సమయం నువ్వు వెచ్చదనంతో పుచ్చిపోతున్నట్టు. మనది ఉష్ణ దేశం. అందుకే బాగా బిగుతుగా ఉండే దుస్తులు, సాక్స్ వేసేసి, షూ వేసేసి మనం ఉండకూడదు, అలాగే చచ్చిపోతాం అన్యాయంగా. మనది ఉష్ణ దేశం. మనకి వేసవికాలం, వర్షకాలం, శీతకాలం ఇన్ని ఉండవు. 2 కాలాలు ఉంటాయి. ఒకటి వేసవికాలం, 2 పోయే కాలం. మన వాతావరణమే ఉష్ణ దేశం. ఇక్కడ మనం అంతసేపు వేడికి తగిన పరిహారం చేసుకోవాలి కానీ చలికి పరిహారం చేయాల్సిన కర్మ మనకి లేదు. ఈ దేశంలో చలి ఎప్పుడు అంత దారుణంగా ఉండదు.
మన ధర్మం ద్వారానే అర్థం సంపాదించాలి, ముందు నేర్చుకోవాలి. మీరు విద్యార్థులందరూ ఇక్కడి నుంచి ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు, చివరి సంవత్సరం వాళ్ళు ఉన్నారు, రేపు పొద్దున ఇంజనీర్లు అవుతారు, రకరకాల వృత్తుల్లో ప్రవేశిస్తారు. MBA విద్యార్థులు సంప్రదాయ పద్ధతులు గజ్జెలు మోగిస్తూ నాకు స్వాగతం చెబుతుంటే సరస్వతి మాత నా ముందు నిలబడిందని ఆనందించాను. సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఇటువంటి సంస్కారవంతమైన స్వాగతాన్ని నేను ఆశించలేదమ్మా. నేను పొంగిపోయాను, నిజంగా ఇవాళ నా దేశం బతుకుంది అనుకున్నాను నేను ఆ విద్యార్థులకి. చాలా చోట్ల మనుషులను చూసి నా దేశం పోయింది అనుకున్నా. ఇవాళ వాళ్ళని చూస్తే నా దేశం బతుకుంది, ఇంకా నేను మాట్లాడాలి, నా దేశం బతుకుంది కదా. మన సంస్కృతిని బ్రతికించుకోవాలి, మన సంస్కారాన్ని బ్రతికించుకోవాలి. అందుకు ఈ విగ్రహాలు ఊరికే దండేసి పారిపోవడానికి కాదు, ఇక్కడ ధర్మాన్ని సాధించాలి, ధర్మంగా నువ్వు అర్థం సంపాదించాలి.